మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. చెల్లి మన గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవాలి బిడ్డ. సర్కస్ లో నువ్వు జాగ్రత్తగా విన్యాసాలు చూపెట్టాలి, జాగ్రత్తగా. రైట్. చూడాలి సార్, అర్తి బిడ్డ ఆడి బిడ్డ కష్టమైన పనితనాన్ని గమనించాలన్నా. చూడండి సార్, అమ్మాయి వచ్చేసి మన కాలనీ సెంటర్ లో వెనుకకు మొగ్గ వాలి చూసే కళ్ళ ద్వారా రెండు సూదులు లేపేసిందండి. మన కళ్ళ ఒక చెత్త పడితే ఇట్లా చేతుడి నడుచుకోవాలంటే ఎంతో బాధ, ఎంతో కష్టం అనిపిస్తుంది అన్నయ్య. చూడండి సార్, ఫస్ట్ అన్నం దొరికిందంటే దీని ద్వారానే. రైతు బిడ్డ నాగలి సార్ ఇది. ఈ ఒక నాగలి మా సర్కస్ లో పనితనాలు చూపిస్తాను. ఈ ఒక నాగలి అమ్మతో పైకి లేబట్టి ఈ ఒక కర్ర ఉంది కదా, 16 పళ్ళ మీద బ్యాలెన్స్ ఆపుతాను. పళ్ళ మీద నాగలి బ్యాలెన్స్ అండి. ఒక కనకట్టు మాయ మంత్రం తోటి కాదన్నా నేర్చుకున్న ఒక విద్య. చూడండి సార్, మన గ్రామ ప్రజలందరికీ నమస్కారము. ఒక బ్యాలెన్స్ తోటి పనండి, జాగ్రత్త బిడ్డ. రాయ్. నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారైతన్నా. తుమ్మది నాగలి. చూడండి సార్, మన గ్రామ ప్రజలందరికీ నమస్కారము. పళ్ళ మీద అపరాణ సమయంలో కొద్దిగా మిస్టేక్ అయిపోయిందా, చాలా పైమైన పనితనం అండి. మరి ఒక నాగలితోటి పని వద్దు. ఇప్పుడు చూడండి సార్, ప్రోగ్రామ్ ని గమనించాలి. ఇప్పుడు ముఖ్యమైన ప్రోగ్రామ్ కి వచ్చేసాం మనం. చూడండి సార్, నేను ఫస్ట్ మైకులు కూడా చెప్పానండి సార్, చిన్న అమ్మాయి తోటి ఎదురుకర్ర బ్యాలెన్స్ అని. ఈ అమ్మాయి ఇప్పుడు చేయబోతున్న ప్రోగ్రామ్ ని గమనించాలి. ఈ ఒక అమ్మాయి చూడండి సార్, కర్ర పైన పైకి వెళ్ళాలి. అమ్మాయి పైనుంచి ఎదురుకర్ర బ్యాలెన్స్ ఆటాడబోతుంది. ఇది ఒక ప్రోగ్రామ్ ఎక్కడండి. చూడండి సార్, ఈ ఒక అమ్మాయిని కర్రని పైకి లభించమంట అమ్మాయి సభ చూద్దామన్నా బిడ్డ కష్టాన్ని. మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం బిడ్డ. ఈ రాత్రి పూట సమయంలో
పుట్టు పసరి గిట్ట చేతులకు రుద్దుకున్నది కావచ్చు, అందుకు నీ చేతులు కాస్తలేవు. కొంతమందికి అనుమానం సార్. ఇప్పుడు అదే ఒక అగ్గిమంట అమ్మాయి బ్రేక్ చేయాలంటే అన్నం తిన్న 4 మీద రాసుకొని చూపెట్టాలి. అన్నం తిన్న 4 మీద ఒక అగ్గిమంట రాసేయాలి. జాగ్రత్త బిడ్డ, ఒక్కొక్క అగ్గిమంట అన్నం మింగినట్టు మింగేసేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, దయచేసి గమనించాలన్నా మన గ్రామంలో చూసే తల్లి తండ్రి అమ్మ నాయన అక్క చెల్లి చిన్న పెద్దందరు చూడంగా ఇప్పుడు అమ్మాయి బయట మీద ఎక్కి కూర్చున్నావు. నువ్వు కూర్చుంటే పనితనము కాదు, నీ కడుపుకు సహాయకరం చేసే తల్లి తండ్రి అమ్మ నాయన అక్క చెల్లి మన గ్రామ ప్రజలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం బిడ్డ. అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం అండి. అర్తి బిడ్డ ఆడి బిడ్డ. ఇప్పుడు అదే ఒక వారి మీదకి వెళ్ళి మనం ఒక రోడ్డు మీదకి నడిచిపోయినట్టు సన్న వారి మీదకి వెళ్ళి అడుగు మార్చడుగు నడిచి రావాలి. నీ కష్టమని బాధ చూసి మన గ్రామంలో ఎక్కున్న వాళ్ళు ప్రతి ఒక్క ఇంటి ధర్మాన్ని సహాయకరం అందజేస్తున్నారు. ఇప్పుడు అదే ఒక వారి మీదకి వెళ్ళి బిడ్డ, ఇప్పుడు మనం ఒక రోడ్డు మీదకి నడిచిపోయినట్టు సన్న వారి మీదకి వెళ్ళి అడుగు మార్చడుగు నడిచిరా. మన గ్రామ ప్రజలందరూ మెచ్చుకోవాలి సర్కస్ లో విన్యాసాలు. జాగ్రత్తగా సర్కస్ లో విన్యాసాలు. అది బేట so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up.
దూరం బిడ్డ జాగ్రత్తగా. గమనించాలి సార్, అమ్మాయి బయట మీదకి నడిచి వస్తుందన్నా. చూడండి సార్, అమ్మాయి నడిచి ఒక సమయంలో చూడండి సార్, ఆ బిందె కొద్దిగా మిస్టేక్ అయిపోయింది, అమ్మాయి పై నుంచి కింద పడిపోతుంది. బొమ్మ కొద్దిగా మిస్టేక్ అయిపోయినా కానీ అమ్మాయి పై నుంచి కింద పడిపోతుంది అన్నా. నడిచే ఒక నడక కొద్దిగా మిస్టేక్ అయిపోయినా కానీ అమ్మాయి పై నుంచి కింద పడిపోతుంది. ఆ మూడింట్లోకి గెలిచి అమ్మాయి చూడండి సార్, సన్న వైర్ మీదకి వెళ్ళి నీ ప్రాణానికి భయపడకుండా ఈ ఒక వైర్ మీదకి నడిచి చూపెట్టాలి బిడ్డ. మన కాలనీలో చూసే తల్లి తండ్రి అమ్మ నాయన అక్క చెల్లి మన కాలనీ ప్రజలందరూ మెచ్చుకోవాలి నీ ఒక ప్రోగ్రాన్ని. చూద్దామండి సార్, జాగ్రత్త బిడ్డ, నీ ప్రాణానికి భయపడకుండా సర్కస్ లో విన్యాసాలు చూపెట్టాలి. రైట్, జాగ్రత్తగా చూడాలి సార్. ఈ ఒక లాస్ట్ ఐటమ్స్ అండి, ఈ వైర్ మీద ఇది లాస్ట్ ఐటమ్స్. అమ్మాయి చూడండి సార్, జాగ్రత్తగా సర్కస్ లో విన్యాసాలు చూపెట్టాలి. చిన్నపిల్లలు జాగ్రత్తగా బాబు, గట్టిగా ఉత్తరంగా చప్పట్లు కీకలేసేయాలి. చూద్దామండి సార్, జాగ్రత్తగా. రైట్, ఓ ముత్యాలమ్మ ఓ పుష్పాలమ్మ ఓ పున్నడి బొమ్మ ఓ పుట్టడి బొమ్మ ఓ రావులమ్మ. జాగ్రత్త బిడ్డ, నీ ప్రాణానికి భయపడక ఇంకా కొద్ది దూరమే. గమనించాలి సార్, సర్కస్ లో చూడండి సార్, అమ్మాయి వచ్చేసి చెప్పిన మాదిరిగా సర్కస్ లో ఒక వైర్ మీదకి వెళ్ళి జాగ్రత్తగా సర్కస్ లో విన్యాసాలు చూపించింది అమ్మాయి. మరి ఒక వైర్ మీద పని వద్దు, ఇప్పుడు సర్కస్ లో చూడండి సార్, కింద నేల మీద కోతితోటి గమ్మతైన ప్రోగ్రాన్ని చూద్దాం. ఇప్పుడు కోతి చూడండి సార్, మన మనుషులు చేసే పని మనము చేయాలి, మన మనుషులు చెప్పే మాట కోతి వినాలి. ఇప్పుడు సర్కస్ లో కోతి ఏ మాదిరిగా పనితనాలు చూపిస్తుందో మన గ్రామ ప్రజలందరూ చూడాలి. సభాష్. ఇక్కడ చూడండి సార్, బిడ్డలు గల తల్లులు చూడండి సార్, మనకు బియ్యం సహాయకరం అందజేశారు. చూడండి, దాని తర్వాత ఈ యొక్క కోతి చూడండి సార్, కూరగాయలు అమ్మక రావాలి, బట్టలు ఉతుక రావాలి. లాస్ట్ లో చూడండి సార్, ఒక కోతి చూడండి మిన్నెడికి సంది తీసుకుపోవాలి. దాని మిన్నెడు ఎక్కడ ఉన్నా కానీ చేపెట్టి చూపించాలి. చూద్దామండి, మరి కోతితో ఒక్క ఐటమ్ చూపిస్తాను. మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం పెట్టేసేది ఫస్ట్ ఉన్నాం. సమాజ్ చిన్నపిల్లలు గట్టిగా చెప్పండి బాబు, రాయ్ అందరికీ చెప్పండి బాబు, చిన్నపిల్లలు గట్టిగా. పర్రజాడలేక ముర్రు పాల కని దుడ్డ వరుతుంది పర్రెను మరయ్య ఓయ్ ఓయ్ మల్లయ్య ఇదే
లక్ష్మణ్ మనకు తీసుకెళ్ళడానికి 101 రూపాయి కట్టం చదివించారు. చిన్నపిల్లలు గట్టిగా చెప్పండి బాబు. మరి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు 100 కాపాడాలని కోరుతున్నామండి. రైట్ బిడ్డ, ఇప్పుడు కోతి చూడండి సార్ చెప్పిన మాదిరిగా సర్కస్ లో విన్యాసాలు చూపించింది. మరి ఇప్పుడు ఆ మాదిరి కూడా పని వద్దు. ఈ ఒక్క కోతి చూడండి సార్ ఇప్పుడు ఏం చేయాలంటే మన గ్రామంలో చూసే తల్లి తండ్రి అమ్మ నాయన అక్క చెల్లి అందరికీ నమస్కారం పెట్టేసారు. ఇప్పుడు చూడండి ఇద్దరితో నా ప్రోగ్రామ్ లాస్ట్ అండి సార్. మన గ్రామంలో ఒక్కిళ్ళకి 2 ఇళ్ళు కలగాలి, 2 ఇళ్ళకు 4 ఇళ్ళు కలగాలి. మన కాళ్ళని కూడా చల్లగుండాలి. మిమ్మల్ని మీ కాళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించాలి.